ఇక ఏపీలో ఓవరాల్ గా వర్షాల ప్రభావానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు అలాగే విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా విశాఖ పరిస్థితి తెలుసుకుందాం మనం. నాయుడు చెప్పండి, అసలు వాతావరణ శాఖ అధికారులు ఏం హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఒకవైపు పంటలు నాశనం అవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు మత్స్యకారులను కూడా అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సో ఓవరాల్ గా అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు పొడి వాతావరణమే ఉంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఈరోజు పెద్దగా ఇంపాక్ట్ ఉండిపోవచ్చు, బట్ రాత్రి నుంచి క్రమంగా కొంతవరకు చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కేవలం కొన్ని కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడినటువంటి పరిస్థితి ఉంది. అనకాపల్లి జిల్లాలో కొన్ని చోట్ల రెయిన్స్ పడ్డాయి. అలాగే అటు మనం కర్నూలు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు, అటు తెలంగాణ జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఓన్లీ సీబీ క్లౌడ్ ఎఫెక్ట్ వల్ల లోకల్ ఫినామినా వలన వర్షాలు పడినటువంటి పరిస్థితి ఉంది. మిగతా ప్రాంతాలంతా కూడా దాదాపుగా పొడి వాతావరణమే ఉంది. బట్ ఈరోజు రాత్రి నుంచి రేపటి నుంచి అయితే క్రమంగా కూడా వర్షాలు పెరిగేటువంటి అవకాశం అనేది ఉంది అని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం కాస్త రేపటికి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. అలాగే సబ్సిక్వెంట్గా రానున్న 24 గంటల్లోనే మళ్ళీ అది తుఫాన్గా తర్వాత తీవ్ర తుఫాన్గా కూడా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అందరూ అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే రేపటి నుంచి మొత్తం వర్షాలు అనేవి క్రమంగా పెరుగుతాయి. సో ఆ పెరిగేటువంటి వర్షాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ కూడా పడడానికి ఆస్కారం ఉంది. ఎక్కువగా మనం చూసుకుంటే తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ జిల్లాల్లో ఎక్కువ రెయిన్స్ పడడానికి రేపటి నుంచి ఆల్రెడీ రెయిన్స్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి నుంచి మనం చూసుకున్నట్లయితే రేపు 27వ తారీఖు మాత్రం మనం చూసుకున్నట్లయితే అటు రాయలసీమ జిల్లాలో కొద్ది చోట్ల పడతాయి. అలాగే ఏదైతే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది కృష్ణా నుంచి మిగతా అనకాపల్లి వరకు ఉన్నటువంటి అన్నిటికి కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మిగతా జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. అలాగే 28వ తారీఖున చూస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు అన్ని జిల్లాలకు కూడా దాదాపుగా 16 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే వాయుగుండం ఉందో అది తీవ్ర వాయుగుండం, తర్వాత తుఫాన్ పెను తుఫాన్గా తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత ముందు పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తర్వాత అది ఉత్తర వాయువ్య దిశగా పయనం చేస్తుంది. దీనివలన ఖచ్చితంగా యాక్చువల్లీ దీని ఇంపాక్ట్ ఇప్పుడు సౌత్ కోస్ట్లో ఉన్నటువంటి నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఉండాలి. బట్ దాని డైరెక్షన్ చేంజ్ అవడం వలన ఇది మచిలీపట్నం ఇటు కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో 28వ తారీఖున ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంటుంది. తీరం దాటేటప్పుడు విండ్ స్పీడు 90 to 120, కొన్నిసార్లు ద్వెచెస్ అప్ టు 140, 150 వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో తీరం దాటే ప్రాంతంలో అప్రమత్తం ఉండాలి. మిగతా ప్రాంతాలు ఎందుకంటే సీ లెవెల్లో కొద్ది దాదాపుగా 2 రోజుల పాటు ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఎక్కువ శాతం క్లౌడ్ బ్యాండ్స్ ఉంటాయి, విండ్ ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు అక్కడక్కడ చెదురుమదురుగా ఉరుములు మెరుపులు వర్షాలు పడినప్పటికీ రేపటి నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా కొంతవరకు, ఎందుకంటే ఈ క్లౌడ్ ప్యాచెస్ మూవ్ అయిన తర్వాత వచ్చేటువంటి పాసింగ్ క్లౌడ్స్ అన్ని కూడా తెలంగాణ మీద ఉంటాయి, అక్కడ కూడా కొద్దిపాటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. బట్ ఎక్కువ ఇంపాక్ట్ అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఖచ్చితంగా ఇది సైక్లోన్గా క్రాస్ అయ్యేటప్పుడు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి పూర్తిస్థాయి అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో మరోవైపు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈసారి ఎక్సెస్ రెయిన్ ఫాల్ ఉంది. సో దానివల్ల ఏంటంటే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడంతో చాలా వరకు వాగులు వంకలు కావచ్చు ఇవన్నీ కూడా నిండి ఉన్నాయి. సో చెరువులు నిండి ఉన్నాయి. ఇప్పుడు మరోవైపు ఏంటంటే వేరుశెనగ కావచ్చు కొన్ని రకాల పంటలన్నీ కూడా ఇప్పుడే అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇవి రెయిన్స్ పడితే ఖచ్చితంగా ఇటు రైతాంగానికి నష్టం ఉంటుంది, ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఏంటంటే అన్ని రిజర్వాయర్లు కావచ్చు, చెరువులు కావచ్చు ఇవన్నీ కూడా నిండుకుండలా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఈ కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ కానీ మళ్ళీ పడితే మాత్రం ఖచ్చితంగా దిగు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు ఇటు రైతాంగం కావచ్చు తీవ్ర ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీనిపైన ఆల్రెడీ ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.